వెల్కమ్ బ్యాక్. ఒక్కరోజు వానికి ఇంతలా వణికిపోతే ఇక ముందు ముందు మరిన్ని ప్రకృతి ప్రకోపాలు తలెత్తితే పరిస్థితి ఏమిటి? మహానగరం అని చెప్పుకోవడానికి తప్ప చిన్న వార నుంచి కూడా సామాన్యుడి ప్రాణాలకి ఈ నగరం రక్షణ ఇవ్వలేదా? ఇంకా ఎన్నాళ్ళి కష్టాలు? ఎలాంటి ఇబ్బందులు లేని మహానగరంగా, అంతర్జాతీయ స్థాయి విశ్వనగరంగా మన హైదరాబాద్ ఎదగడం సాధ్యం కాని విషయమా? హైదరాబాద్ అంటే విశ్వనగరం అని చెప్పుకుంటాం. ద మోస్ట్ అఫోర్డబుల్ సిటీ ఇన్ ఇండియా అని గొప్పలు చెప్పుకుంటాం. కానీ అవన్నీ వాతావరణం బాగున్నప్పుడే అన్న కండిషన్ పెట్టుకోవాల్సి వస్తోంది. సిటీలో ఓవైపు చూడ్డానికి బాగానే కనిపిస్తోంది. ఆకాశాన్ని తాకే భవనాలు, అద్భుతం అనిపించే నిర్మాణాలు, అదరహో అనిపించే కంపెనీలు, లక్షల కోట్ల వ్యాపారాలు. కానీ ఇవన్నీ నాణానికి ఒకవైపే అన్నది వర్షం పడితే ఇట్టే అర్థమైపోతుంది. హైదరాబాద్లో హఠాత్తుగా కురిసిన భారీ వర్షంతో నగర భవిష్యత్తు మీద నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వర్షం పడ్డాక అధికారులు చర్యలు తీసుకోవడమే తప్ప ప్రమాదాలు జరగకుండా నివారించే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. వర్షం దెబ్బతో మధ్యాహ్నం వరకు ఎవ్వరూ బయటకు రావద్దంటూ అధికారులే ఆదేశించారంటే పరిస్థితి అర్థమవుతుంది. నగరంలో చాలా ప్రాంతాల్లో కుంభవృష్టి బీభత్సం సృష్టించింది. ఒక్క వానాకాలంలోనే కాదు, దాదాపు అన్ని రోజుల్లోనూ హైదరాబాద్లో ఇబ్బందులు కామన్ అయిపోయాయి. మిగిలిన నగరాల్లో వర్షాకాలంలో మాత్రం రోడ్లపై నీరు పారుతుంది. కానీ హైదరాబాద్లో మాత్రం మండు వేసవిలోనూ రోడ్లపై నదులు పారుతూనే ఉంటాయి. శతాబ్దాల కిందట ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థతో ఇప్పటికీ నగరవాసులు అవస్థలు పడుతూనే ఉన్నారు. వర్షం పడితే అది వాన నీరో డ్రైనేజీ నీరో తెలుసుకోవటం బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదు. డ్రైనేజ్ సమస్యలు తలెత్తినప్పుడు ఎప్పటికప్పుడు చిన్న చిన్న రిపేర్లు చేసి చేతులు దులిపేసుకోవటం తప్ప పూర్తి స్థాయిలో వాటిని మరమ్మతులు చేయటం మాత్రం ఎవరి వల్ల కావటం లేదు. ఇవాళనే కొద్ది గొప్ప వర్షం పడ్డది, అంటే ఒక 8 సెంటీమీటర్స్ వర్షం పడ్డది. హైదరాబాద్ నగరంలో సాలీనా సుమారుగా 80 సెంటీమీటర్ల వర్షం పడుతుంది. దాంట్లో నుంచి ఇవాళ పడ్డది పెద్ద వర్షం కాదు. ఒకసారి బొంబాయిలో 60 సెంటీమీటర్ల వర్షం కూడా పడ్డ పరిస్థితులు ఉన్నాయి. అయినా కానీ మొత్తము పట్టణం అంతా అతలాకుతలం అయిపోయింది. కొన్ని పాత గోడలు కూలి కొందరు చనిపోవడము, 7 మందో 8 మందో, మొత్తం జనాభా ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోవడం జరుగుతూ ఉంది. ఇది అర్బన్ ప్లానింగ్ లేకపోవడము, మున్సిపాలిటీలో సరి అయినటువంటి వ్యవస్థ లేకపోవడం వల్ల జనజీవనం స్తంభించిపోతుంది. ఇక కాలేసినా వర్షం వచ్చినా సిటీలో టక్కున పవర్ సప్లై నిలిచిపోతుంది. ప్రకృతి బీభత్సాలు వచ్చినప్పుడు ముందు జాగ్రత్తగా పవర్ సప్లై నిలిపివేస్తారు, ఆ వెంటనే పునరుద్ధరిస్తారు. కానీ హైదరాబాద్లో మాత్రం గాలొచ్చినా వానొచ్చినా ఆగిపోయే పవర్ సప్లై గంటలు గడిచినా రాదు. విదేశాల్లో ఉన్నంత సమర్థమైన వెదర్ ఫోర్కాస్ట్ ఇక్కడ ఎప్పటికీ ఒక కలే. సిటీ పెరిగినా కానీ డ్రైనేజ్ వ్యవస్థను ఇంప్రూవ్ చేయడంలో ఆలస్యం జరుగుతున్నది. అలాగే ఇప్పుడు సిమెంట్, ఎక్కడ చూసినా సిమెంట్ కట్టడాలు, రోడ్లు సిమెంట్వే, తర్వాత కట్టడాలు సిమెంట్వే, చెట్లు పోతున్నాయి. కాబట్టి ప్రథమంగా ఏ సిటీ అయినా లివబుల్ సిటీ అని అంటే ప్రకృతి దగ్గరలో ఉండేటువంటి సిటీగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఔటర్ రింగ్ రోడ్లు, ఎక్స్ప్రెస్ హైవేలు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, 30-40 అంతస్తుల బిల్డింగ్లు, రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఉన్నంత మాత్రాన హైదరాబాద్ విశ్వనగరం అయిపోదు. ఐటీ కంపెనీలు వేల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చినంత మాత్రాన ఇది విశ్వనగరంగా మారిపోదు. ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులు తెచ్చినంత మాత్రాన విశ్వనగరం అయిపోదు. విశ్వనగరాల్లో ఈ మౌలిక వస్తువులతో పాటుగా ప్రజల ప్రాణాలకు అధిక భద్రత ఉండాలి. ఎప్పుడు ఏ హోర్డింగ్ మీద పడుతుందో, ఎక్కడ ఏ నాలా మనుషుల్ని మింగేస్తుందో, హఠాత్తుగా వర్షం పడితే ఆ రోజు ఎక్కడ సెలవు పెట్టాల్సి వస్తుందో, ఒకవేళ ధైర్యం చేసి రోడ్డెక్కితే ఎక్కడ గంటలకు గంటలు ట్రాఫిక్లో గడపాల్సి వస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటూ సామాన్యుడు బతికితే అది విశ్వనగరం కానే కాదు. ఎప్పుడన్నా మాట్లాడారే ఈ బేసిక్ ఇష్యూస్ మీద? మేము టీవీలలో కూర్చొని చెప్పితే వైట్ ట్యాపింగ్ వేస్తామండి, కానీ ట్యాక్సులు పెంచుతామండి, ఇదే చెప్తారే కానీ రోడ్లు ఏదో రిపేర్లు కానీ ఇవన్నీ ఆ తగలేసే డబ్బులే వైట్ ట్యాపింగ్ వేసేయచ్చు కదా, అది మాత్రం చేయరు. చూడు ఇప్పుడు చూడు, రేపు ఈ ఒక్క వర్షానికి ఎన్ని రోడ్లు పాడైపోయి ఉంటాయో, అసలు మనుషులు కూడా నడవలేని పరిస్థితులలో ఉంటాయి.
మండు వేసవిలోనూ నడి రోడ్లపై డ్రైనేజీ నదులు పారుతుంటే చినుకు పడితే చాలు రహదారులు గోదారులైపోతూ ఉంటే ప్రకృతి ఏమాత్రం ప్రకోపించినా రోజుల తరబడి కరెంటు నీళ్లు అందకపోతే అది విశ్వ నరకం అవుతుందే కానీ విశ్వ నగరం మాత్రం ఎప్పటికీ కాదు. గత 10 సంవత్సరాలుగా ఇదే ఉన్నది. రాను రాను కూడా ఈ ఇబ్బంది పెరుగుతుంది కానీ తక్కువ అయితే లేదు. చుట్టుపక్కల అన్ని కాలనీలు డెవలప్ కావడము, అదేవిధంగా లోతట్టు ప్రాంతంలో అయినందున ఈ యొక్క ఆఫీసర్లు కూడా ప్రతి ఒక్క రెయిన్ వాటర్ కానీ ఇదే కాలనీల మీద మలపడం వలన ఈ కాలనీ వాసులు అందరూ కూడా ఇదే ఇబ్బందులు అవుతున్నాయి. పొద్దున్న నుంచి దాదాపు ఎన్నో బియ్యం బస్సులు నానిపోయినాయి, దాదాపు ఒక రేషన్ షాప్ మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు మీరు వచ్చినప్పటికీ కొద్దిగా పరిస్థితి పర్వాలేదు కానీ దాదాపు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక మోకాళ్ళొత్తు కంటే కూడా ఎక్కువ వాటర్ ఉండడం జరుగుతుంది. ప్రతిసారి ఇదే ఇబ్బంది అధికారుల దృష్టికి తీసుకొని వస్తూనే ఉన్నాము. ఇప్పటికైనా హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనుకుంటే పాలకులు అత్యవసరంగా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలి. వాటిని కాగితాలకే పరిమితం చేయకుండా వెంటనే అమలు చేయాలి. 7 గంటల నుంచి సార్ మొత్తానికి కిరాయి కట్టుకొని 3-4 ఏళ్ళు కిరాయి కట్టుకొని పొద్దుగాల నుంచి పిల్లలకు సంకలు వేసుకొని నీళ్ళు ఒకటే కొడుతుంటే కూడా ఆపలేకుండా వచ్చేసింది సార్. ఇంట్లో ఎంతగానో కొట్టుకోవాలి, మేము కిరాయిలు ఎన్ని రోజులు అని కట్టుకోవాలి, ఎన్ని రోజులు అని చేయాలి, బాధలు పడుతున్నాం. వచ్చినల్లా ఇదే బాధలు మాకు. మరి ఇప్పుడు ఎట్లా చేయాలి, మేము మా పరిస్థితి ఏంటి, మేము ఎట్లా బతకాలి? హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కార్యక్రమంలో నగర రహదారుల్ని డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయకపోతే ఇక ఎప్పటికీ మనది విశ్వనగరం కాదు, కాబోదు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.